తగిన తగు చరణ్ చౌదరి ఎవరైతే మమ్మల్ని మోసం చేశాడో అతని నుంచి మా డబ్బులు కూడా మాకు వీలైనంత త్వరగా ఇప్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అయ్యా అనుమానాలు వేనే ఏమన్నా ఉన్నాయా? అది మీకే తెలిసి ఉండాలి, అది ఇంకా బయటికి రాలే. ఇప్పుడు ఇసుంటి వ్యక్తిని ఇసుంటి కేసెస్ పరిమితం ఇంకా తీసుకోలే. పోలీస్ స్టేషన్లో, బంజారా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి, ఎన్ఆర్ఎస్ మోసం చేసి. అసలు వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే మరి దయాన్న మీద మీరు ప్రెస్ మీడియాకి ఇస్త్రీ. అది ఏమో మరి తెలుస్తలేదు, నాకు అర్థమైతలేదు. నన్ను బదనం చేయాలన్నా, డిఫేమ్ చేయాలన్నా ఏందో మరి అర్థమవుతలేదు. రాను మీకు నాకు అర్థమవుతుంది, ఏందనేది తెలుస్తలేదు. బ్యాక్గ్రౌండ్ ఎవరు రిలీజ్ చేస్తాను, ఎక్కడి నుంచి వస్తున్నది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు. నేను ఆయన గురించి తెలుసుకుంటే, విజయ్ గురించి తెలుసుకుంటే నిన్న ఇయ్యాలి అదే పని. ఎవరు వచ్చిందని చెప్తున్నారు కదా, ఆయనే చెప్తా అండి. నా దగ్గరకు వచ్చిండు, నేను నా దగ్గరకు ఆయన కమిషనర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పియమని కోరిండు. కమిషనర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన కమిషనర్ ఎగ్జామ్ చేసి విజయ్ కాదు, చరణ్ చౌదరి ఎందుకు వస్తారు నా దగ్గరికి? నరేందర్ రెడ్డి ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఒక 3-4 కలిసి వచ్చారు. ఎన్ఆర్ఐస్ నాకు అమెరికాలో పరిచయం, వాళ్ళు ఎన్ఆర్ఐస్ కలిసి వచ్చారు. ఏమో నాకైతే ఐడియా లేదండి, దాంట్లో అంత ఐడియా లేదు. చూద్దాం మరి, దాంట్లో అయితే నాకు ఎన్నో సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏముంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు ఏనండి, ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు, ఆయన మాకు తెలియడం కూడా తెలియదు. వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఎంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు. ఆయన క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు, వాళ్ళు క్యాస్ట్. ఎంక్వైరీలో తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా ఎంక్వైరీ చేయండి. నేను 30 ఏళ్ళ నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏ పార్టీ, నాకెట్టా దగ్గర, అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. చేయని మరి నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నది ఎందుకు ఇప్పుడు అదంతా? ఇదిగా అవన్నీ డీటెయిల్స్ వద్దు, నేను ఏ పార్టీ మారేది లేదు.
మీ కేసెస్ వివరాలు కూడా మీకు కొన్ని ఉన్నాయి. ఆ? ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలామంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ మీరు అందరు ఢిల్లీలో కూడా నాకు ఎంత ఒత్తిడి వచ్చింది, ఎంత ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంక ఇది ఇస్తా, మారలేదు. నేను మారినందుకు నాకేం చేసారు, కేసులు పెట్టించారు. నా వర్ధనపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొద్దిగా రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడు, మళ్ళీ పాలకుర్తికి పోయి 3 సార్లు గెలిచిన. నేను ఒకటి నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిందో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని, పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు. నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వల్లే సాక్ష్యం. నా మీద ఇంతవరకు అయితే ఏం కాలే కదా, ఆరోపణలు చేశారు. నేను ఈ వివరణ ఇచ్చిన విజయ్ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెడతాడు గవర్నమెంట్కు. దాని మీద యాక్షన్ తీసుకోకపోతేనే పోలీసుకు పోతాను, కోర్టుకు పోతాను. ఇప్పుడు డైవర్ట్ అవుతుంది. దయచేసి ఇది మీరు ఎక్స్పోజ్ చేయండి. అది అప్పటిది మీకు తెలుసు, నాకు ఏ సంబంధం లేదని కూడా తెలుసు. ఇది దయచేసి ఇప్పుడు డైవర్ట్ అవుతుంది. ఇది మీరు ప్లీజ్ తీసుకొని ప్రెస్ మీడియాకు వచ్చేటట్టు వాస్తవాలు బయటికి తీసుకురండి. ఇంక్వైరీ ఏమంటున్నా కదా, నాకు ఏ సంబంధం లేదు. ఎందుకుంటుంది చెప్పండి, నాకేం సంబంధం, నాకు ఎందుకుంటుంది? నా కాన్స్టిట్యూన్సీ ఏదో నేను చూసుకున్నా, జిల్లా ఏందో చూసుకున్నా. నేను దాంట్లో నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు కాదు, ప్రణీత్ రావుని ఎంక్వైరీ చేసిండ్రు. ప్రణీత్ రావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన నాకు తెలియదు కూడా తెలియదని ఇచ్చిండు. నేను ఆయనతో మాట్లాడలేదని కూడా ఇచ్చిండు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇస్తా అని అంటున్నాడు. ల్యాండ్ లేదు.